స్థానం కాని కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల మండల పరిసర ప్రాంతాలలో గత 30 రోజులుగా దొంగతనాలు పెరుగుతున్నాయి. షాపులు, హోటళ్లు, ఇళ్లలో దొంగలు బీగాలు పగలకొట్టి సామాన్లు, మెయిన్ రోడ్ గాజులు, అలాగే 2 ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించారు. స్థానిక షాప్ యాజమానులు, గృహవాసులు భయాందోళనకు గురవుతున్నారు. సిపిఐ నాయకులు సమాచారం అందుకుని పోలీసులకు తెలిసినప్పటికీ ఇప్పటి వరకు ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం లేదు అని భద్రతా పర్యవేక్షణలో లోపం ఉన్నట్లుగా పేర్కొన్నారు. స్థానిక ప్రజలు తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు దొంగలపై పర్యవేక్షణ పెంచాలని కోరుతున్నారు. వారం వ్యవధి గ్యాపులలో దొంగతనాలు జరగడం జరుగుతుంది. ఈ దొంగతనాలకు సంబంధించిన దాంట్లో షాపుకు సంబంధించి ఎక్కువ శాతం ఎలక్ట్రికల్ రివైండింగ్ షాప్ వాళ్ళు, హోటల్ వాళ్ళు, అదేగా చిల్లంగడి వ్యాపారస్తులు, వివిధ రకాల సంబంధించిన షాపులు, ఎలక్ట్రికల్, హోటళ్ళు, రివైండింగ్ షాపులు, ఈ 4 షాపులకు సంబంధించిన దాంట్లో ఉన్న పాత ఓయిల్ ఎత్తుకోవడము, దాదాపు ఒక 5 లక్షల నుంచి 6 లక్షల వరకు నష్టపరిహారం కూడా అందరికీ సంబంధించి జరిగి ఉంటుంది. కానీ ఆ పోలీసు యంత్రాంగానికి కూడా మొత్తం ఎస్ఐ గారికి, సిఐ గారికి, వాళ్ళ సిబ్బందికి అందరికీ కూడా ఇంటిమేషన్ ఇచ్చినారు. రోజు మార్చి రోజు 4 రోజులకు, 5 రోజులకు, 10 రోజులకు అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. పోరుమామిళ్ల పట్టణంలో జరుగుతున్నటువంటి దొంగల యొక్క హల్చల్ చాలా తీవ్రంగా కనబడతా ఉంది. 40 రోజుల పాటు పోరుమామిళ్లలో వరుస ప్రకారంగా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. 40 రోజుల క్రిందట చేసుకొని ఆ పోగొట్టుకున్న వారికి కూడా న్యాయం చేయాలి. వాళ్ళకి ఎంత ఖర్చు అయిందో దాదాపుగా లక్షల్లో మరి దొంగతనం జరిగింది. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న ఎవరు చేస్తున్నారని చెప్పి గమనించి తెలుసుకొని వాళ్ళను వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా